సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. ఆలయ భూములను సైతం సోమిరెడ్డి కాజేశారని ఆరోపించారు. దమ్ముంటే సోమిరెడ్డి తనతో చర్చకు రావాలని కాకాణి సవాల్ విసిరారు. అవినీతిపై విచారణ ఎదుర్కొనే దమ్ము సోమిరెడ్డికి లేదన్నారు. సిబిఐ విచారణకు తాను సిద్ధమేనని స్పష్టం చేశారు కాకాణి గోవర్ధన్ రెడ్డి. ఏ ఒక్కదానికైనా నువ్వు సమాధానం చెప్తావా? దాటడం తప్ప పొదలకూరులో లేఅవుట్ గురించి మాట్లాడావు. ఆ లేఅవుట్ వేసినప్పుడు వాళ్ళ మీద నువ్వు కేసు పెట్టించావు. ఫోర్జరీ సంతకాలు పెట్టి వాడు లేఅవుట్ వేసాడని కేసు పెట్టించావు. వాడితో 2.5 కోట్లు మాట్లాడుకొని ఆ కేసు పక్కన పెట్టావు. ఆ కేసు ఏమైంది చెప్పు. నువ్వు నీ ఆఫీసులో ఉండేటువంటి వాళ్ళు చేసేటువంటి పనులు చూస్తే కడుపు తరుక్కుపోతుంది. ఎంతమంది ఉద్యోగుల్ని ఏదో చెప్తారు సామెత, ఆవు చేలో మేస్తే దూడ గట్టిన మేస్తుందని. సర్వేపల్లి నియోజకవర్గ చరిత్రలో చాలా మంది శాసనసభ్యులను పనిచేసాం. మా అందరికీ కార్యాలయాలు ఉన్నాయి. మా కార్యాలయాల్లో పనిచేసేటువంటి సిబ్బంది మా ఆఫీస్కి ఎవడన్నా పని మీద వస్తే ఆ మహిళల్ని ఆ మహిళా ఉద్యోగుల్ని లోపరుచుకొని వాళ్ళతో మీ ఇష్ట ప్రకారం తిరుగుతారా? వాళ్ళని అంగళ్ళలో సరుకులాగా ఆట బొమ్మల్లాగా చూపిస్తారా? వాళ్ళని ఎంటేసుకొని బెదిరించి బ్లాక్మెయిల్ చేసి తిరుగుతారా? ఎప్పుడన్నా జరిగిందా? నీ కార్యాలయంలో జరుగుతుందా లేదా? కరప్షన్ గురించి మాట్లాడదామా, క్యారెక్టర్ గురించి మాట్లాడదామా? దేనికైనా సరే సిద్ధంగా ఉన్నా నీతో. దేనికైనా రా. సంబంధం లేనటువంటి స్థలాన్ని నువ్వే స్వయంగా రిజిస్టర్ చేసినటువంటి నీచ చరిత్ర నీది. నువ్వు మళ్ళా మాట్లాడుతున్నావు వాళ్ళ స్థలం వీళ్ళ స్థలం. నేను చెప్తున్నా, ఏ రోజైనా సరే నా మీద నీకు ధైర్యం ఉంటే దమ్ముంటే, ఈరోజు నువ్వు మాట్లాడడం కేసులు పెట్టించడం కాదు, కోర్టులో ఒక్క దాంట్లో గోవర్ధన్ రెడ్డి నిందితుడు దోషి అని చెప్పి నువ్వు రుజువు చేయించు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.